హలో ఏంటండి ఈరోజు ఏం కర్రీ ఉండాలా అని ఆలోచిస్తున్నారా? ఇగో మీకోసం నేను ఒక కర్రీ చేశాను, ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. ఇది ఎగ్ గ్రేవీ కర్రీ అనమాట. ఎగ్ మసాలా అని అనుకోవచ్చు. మనం ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మిర్చి రెండు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్లో. ఆ తర్వాత మనం టమాటో యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో ఒక 2 టమాటోస్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి, దీన్ని మిక్సీ చేసుకోవాలి మనము. మంచిగా ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటా, మిర్చి అన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, అల్లం, గరం మసాలా ఇవన్నీ మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. నేను 2 స్పూన్లు పెరుగు వేసినాను. ఆ తర్వాత జీడిపప్పు వేసాను, కాజు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ రకంగా అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేద్దాము. మిక్సీ చేసేసానండి. మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ ఇట్లా ఉంటుంది. మనం ఇందులోనే అన్ని కారం, ఉప్పు అన్నీ వేసేస్తాం కాబట్టి మళ్ళీ వేరే కూడా కర్రీలో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్స్ కూడా బాయిల్ చేసుకున్నాం కదా, పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము. గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని మనము ఇందులోనే ఈ ఆయిల్లోనే మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులోనే యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఈ పేస్ట్ మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో వేసి కలుపుకుందామండి. గ్రేవీ అంతా కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇట్లా ఏం వేయద్దు. ఇప్పుడు ఆయిల్ మొత్తం కూడా బాగా పైకి తేలింది. ఇది మొత్తం మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఈ గ్రేవీని ఏ కర్రీకైనా యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ అయినా, మష్రూమ్ అయినా, ఎగ్స్, వంకాయకి, దొండకాయని కూడా మధ్యలో కట్ చేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్నాము. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 10 మినిట్స్ మనం మంచిగా ఉడకనిచ్చుకోవాలి. కసూరి మేతి, కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందాము. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుందాము. మొత్తం ఇప్పుడు కర్రీ అంతా మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా కూడా పైనకి వచ్చేసింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇక మనము గ్రేవీ మొత్తం థిక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ కొత్తిమీర ఇట్లా అన్నీ వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం గ్రేవీ ఎంత థిక్ కావాలనో అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి.
మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకు ఒక 10 మినిట్స్లోనే కర్రీ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. దీనికి బగారా రైస్ చేసుకుంటే కాంబినేషన్గా ఇంకా చాలా బాగుంటుంది. నాకు టైం లేక నేను వైట్ రైసే చేసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త ఛానల్కి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.